హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కేరళ మెడికల్ అడ్మిషన్ ప్రాసెస్కి సంబంధించి కేఈఏఎం 2024 నోటిఫికేషన్ ఆల్రెడీ మనకి రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా నీట్ ఎగ్జామ్ స్కోర్ని బేస్ చేసుకొని ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేసుకునే స్టూడెంట్స్కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ ఎలా చేయాలి అనే దానికి ఈరోజు ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్ కి సుమారుగా 8 లక్షల లోపు మీకు ఫీజు ఉంటుంది. అంటే బి కేటగిరీ సీట్స్ మాత్రమే నాన్ కేరళ స్టూడెంట్స్ కి అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రీ సీట్స్ అక్కడ మనకి అవైలబుల్ గా ఉండవు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. అంటే సుమారుగా 8 లక్షలు అన్నాను. అంటే 6.7 ల్యాక్స్ నుండి 7.5 ల్యాక్స్ వరకు ఫీజు ఉంటుంది. ఎక్స్ట్రా వేసుకున్నట్లయితే 8 ల్యాక్స్ వరకు ఉండొచ్చు. ఈ సంవత్సరం ఇంకొంచెం పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఓకే. అయితే ఈ ఆన్లైన్ ప్రాసెస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఎవరు చేసుకోవాలి అనేది ముందు ఆలోచించి అప్లై చేసుకోండి. ఓన్లీ పేమెంట్ సీట్కి మాత్రమే అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రమే కేరళ అడ్మిషన్కి అప్లై చేయండి. ఫ్రీ సీట్ కోసం అప్లై చేయడానికి ఈ కేరళ నోటిఫికేషన్ వర్తించదు. ఈ విషయం గమనించండి. అంతేకాదండి, ఇక్కడ రిజర్వేషన్స్ ఏమీ కూడా ఉండవు. కేవలము ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా 15% నాన్ లోకల్ కేటగిరీలో మాత్రమే సీట్స్ మీకు అలాట్ అవుతాయి. ఇక్కడ చూసినట్లయితే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. ఇది కేరళ అడ్మిషన్ ప్రాసెస్ కు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది. దీనిలో ఇక్కడ ఈ కేరళ వెబ్సైట్ ని మీరు చూడాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను పైన మెన్షన్ చేశాను. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను. ఇంకా ఎవరైనా కేరళకి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసుకోండి. ఓకే. ఇక్కడ కూడా నేను జస్ట్ ఒక రెక్టాంగిల్ బాక్స్ లో పెట్టానండి. ఈ లింక్ ని టైప్ చేసి ఎంటర్ చేస్తే ఈ అఫీషియల్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఫస్ట్ ప్రాస్పెక్టస్ రిలీజ్ చేశారు. ఈ ప్రాస్పెక్టస్ ని మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని చదివితే మనకు అర్థమవుతుంది. అంటే అసలు ఈ కేరళ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ నోటిఫికేషన్స్ అండ్ గవర్నమెంట్ ఆర్డర్స్. అంటే మనం ఈ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టిన దగ్గర నుండి ప్రతి ప్రాసెస్ కూడా ఈ ఆన్లైన్ పద్ధతిలోనే జరుగుతుంది. కాబట్టి మీరు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూడాలి అంటే ఇక్కడ కేవలము నోటిఫికేషన్స్ అండ్ గవర్నమెంట్ ఆర్డర్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు నీట్ ఎగ్జామ్ అయిపోయిన దగ్గర నుండి ప్రతిరోజు కూడా ఒకసారైనా ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి ఈ నోటిఫికేషన్స్ అండ్ గవర్నమెంట్ ఆర్డర్స్ ని క్లిక్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా, నోటిఫికేషన్స్ ఉన్నాయా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ప్రీ రిక్విసైట్స్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్. అంటే అప్లికేషన్ పెట్టడానికి ముందుగా మీరు ఏమి రెడీ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఇక్కడ మీకు అంటే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చారు. ఒకసారి చూడండి. నెక్స్ట్ హౌ టు అప్లై, అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి అనేది కూడా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ హౌ టు పే, అంటే అమౌంట్ ఫీ ఉంటుంది కదండి, ఆ అమౌంట్ ఎలా పే చేయాలి అనేది ఇక్కడ డీటెయిల్డ్ గా ఇస్తారు. నెక్స్ట్ హౌ టు అప్లోడ్ అంటే డాక్యుమెంట్స్ ఆర్ సర్టిఫికెట్స్ ని ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. రీజన్స్ ఫర్ అప్లికేషన్ రిజెక్షన్, ఒకవేళ మీ అప్లికేషన్ కానీ రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయింది అనేది ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఇస్తారు. రీజన్ కూడా మెన్షన్ చేస్తారు, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, అంటే స్టూడెంట్స్ కి లేక పేరెంట్స్ కి ఎలాంటి డౌట్స్ వస్తాయి అనేది ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ శాంపిల్స్ ఇస్తారు. వాటికి ఆన్సర్స్ కూడా ఉంటాయి, అవి చదివి అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఫర్గాట్ అప్లికేషన్ నెంబర్, ఒకవేళ స్టూడెంట్ కానీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ నెంబర్ కానీ మర్చిపోతే దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలి అనే దానికి ఇక్కడ క్లిక్ చేసి మీరు రికవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్గాట్ పాస్వర్డ్, ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఎలా దాన్ని రికవర్ చేసుకోవాలి ఇక్కడ క్లిక్ చేసి ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. అదర్ యూస్ఫుల్ వెబ్సైట్స్, ఇంకా దీనికి రిలేటెడ్గా ఏదైనా అఫీషియల్ వెబ్సైట్స్ రిలేటెడ్గా ఉంటే కానీ అవి కూడా చూడటానికి లింక్ ఇచ్చారు. ఓకే. సో ఇవన్నీ కూడా మీరు వన్ బై వన్ క్లిక్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అయితే కొద్ది మందికి అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఈరోజు నేను కంప్లీట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫిల్లింగ్కి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫస్ట్ మనం చేయాల్సింది ఇక్కడ మీకు రైట్ సైడ్ చూడండి, కాంటాక్ట్ అస్ అని ఉంది, హోమ్ అని ఉంది. హోమ్ పేజ్ అంటే ఇదేనండి, ఈ ఫ్రంట్ పేజ్ హోమ్ పేజ్. ఇక్కడ కాంటాక్ట్ అస్ అంటే ఏంటి, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు
అంటే అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. అంటే ఈ కేరళ ఎంబీబీఎస్ అడ్మిషన్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కానీ ఎవరిని కాంటాక్ట్ చేయాలి, మెయిల్ ఐడీస్, ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా ఈ కాంటాక్టర్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్కి చేసుకోవాలి అంటే రిజిస్టర్ హియర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, క్యాండిడేట్ లాగిన్ అని ఉంది. మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని ఉంటే అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. అప్పుడు క్యాండిడేట్ లాగిన్ ద్వారా లాగిన్ అవుతారు. అంటే రిజిస్ట్రేషను, అప్లికేషన్ ఫిల్లింగు ఒకేసారి కంటిన్యూస్గా కొన్ని గంటలు కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ పార్ట్ వరకు పూర్తి చేసుకుంటే మీ మొబైల్కి ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది. అప్లికేషన్ నెంబర్ వచ్చిన తర్వాత మీరు స్టాప్ చేసి మరలా నెక్స్ట్ డే కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఎన్నిసార్లైనా మీరు ఓపెన్ చేసి లాగిన్ అయ్యి పూర్తి చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ మీరు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు బిగినింగ్ కాబట్టి మనం చేయాల్సింది రిజిస్టర్ హియర్ మీద క్లిక్ చేయాలి. ఓకే, దీని మీద క్లిక్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్లో డీటెయిల్స్ అన్ని అడుగుతుంది. అవి ఫిల్ చేస్తే అప్పుడు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్లు. ఓకే, ఈ రిజిస్టర్ హియర్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. వెల్కమ్ టు కేఈఏఎం 2024 అప్లికేషన్ పోర్టల్. ఇక్కడ మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది కూడా ఇచ్చారు. ఏప్రిల్ 17th ఈవినింగ్ 5 o'clock వరకు ఉంది. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అప్లోడింగ్ 24/4/2024, అంటే ఏప్రిల్ 24 వరకు సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే రిజిస్ట్రేషన్, పేమెంట్ అంతా కూడా 17th లోపు పూర్తయిపోవాలి. ఒకవేళ సర్టిఫికేట్స్ ఏదైనా మీ దగ్గర లేకపోతే అవి తీసుకోవటం కొంచెం లేట్ అయితే దానికి డేట్ని ఎక్స్టెండ్ చేస్తూ ఏప్రిల్ 24 వరకు ఇచ్చారు. అలాగని మీ దగ్గర ఆల్రెడీ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా ఈ డేట్ ఉంది కదా అని డిలే చేసుకోవద్దు. దయచేసి మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటాయి అందరి దగ్గర. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్గా ఈ అప్లికేషన్ పూర్తి చేసేసేయండి. ఒకవేళ ఎవరైనా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మార్క్స్ లిస్ట్ రావటం లేట్ అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు 24th వరకు వెయిట్ చేసి మీ ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్స్ని ఇక్కడ అవైల్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ పాయింట్స్ టు రిమెంబర్ బిఫోర్ యూ ప్రొసీడ్. ఈ కేఈఏఎం 2024 నీట్ అప్లికేషన్కి మీరు అప్లై చేసుకునే ముందు అసలు ఎన్ని స్టెప్స్ ఉంటాయి అనేది ఫస్ట్ రిమెంబర్ చేసుకోమంటున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి రిజిస్ట్రేషను, సెకండ్ వన్ ఫిల్ అప్లికేషను, థర్డ్ వన్ పే అప్లికేషన్ ఫీ, ఫోర్త్ వన్ అప్లోడ్ ఇమేజెస్ అండ్ సర్టిఫికేట్స్. ఇమేజెస్ అంటే ఫోటో, సిగ్నేచరు. సర్టిఫికేట్స్ అంటే మీ అకాడమిక్ సంబంధించి, నాన్ అకాడమిక్ సంబంధించిన సర్టిఫికేట్స్. నెక్స్ట్ ప్రింట్ ఎక్నాలెడ్జ్మెంట్, అంటే ఇక్కడ మనకి అప్లికేషన్ డౌన్లోడ్ అవ్వదు, కేవలము ఎక్నాలెడ్జ్మెంట్ మాత్రమే వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం చదివిన తర్వాత డిక్లరేషన్స్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా టిక్ చేయండి. నెక్స్ట్ ప్రొసీడ్ ఫర్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. దీనిలో నేను ఒక శాంపుల్ అప్లికేషన్ ఫిల్ చేశాను కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇస్తున్నాను. నేమ్, ఇక్కడ నేమ్ రాయండి, అంటే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారంగా రాయండి. డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్, ఈ ఆరోస్ని క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ నెంబరు, అంటే పేరెంట్స్ది కానీ స్టూడెంట్ది కానీ మీరు ఏదైతే ఓటీపీని రిసీవ్ చేసుకుంటారో ఓటీపీ వచ్చేటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ అంటే కేవలము పేరెంట్స్ది కానీ లేక స్టూడెంట్ది ఉంటే స్టూడెంట్ది, వాళ్ళది మాత్రమే ఇవ్వాలి. కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, అంటే స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబరు ఇక్కడ ఇచ్చింది, ఇక్కడ మీరు టైప్ చేసేది, రీటైప్ చేసేది రెండు సేమా కాదనేది మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, అంటే ఎప్పుడైతే మరలా ఇదే మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారో ఈ రెండు సేమ్ అయితే అప్పుడు మనకి ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవుతాము. ఒకవేళ మీరు పొరపాటున మిస్టేక్ టైప్ చేశారనుకోండి, అప్పుడు ఈ రెండు కూడా మరలా జాగ్రత్తగా టైప్ చేసి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్, ఈమెయిల్ అడ్రస్ కూడా ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్, ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ అడ్రస్ సేమ్ ఇక్కడ కూడా ఉండాలి. నెక్స్ట్ పాస్వర్డ్, పాస్వర్డ్ ఒకటి మీరు క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ క్రియేట్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక నంబర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, మిగతావి స్మాల్ లెటర్స్. కనీసం 8 నుండి 13 క్యారెక్టర్స్ ఉండేలాగా చూసుకోండి. అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ అన్నారు, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో అది మళ్ళీ రీటైప్ చేయండి. నెక్స్ట్ యాక్సెస్ కోడ్, ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా బాక్స్లో, దీన్నే ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జనరల్గా మనం నీట్ అప్లికేషన్స్ ఫిల్ చేసేటప్పుడు అయితే
మనం కాపీ పేస్ట్ యూస్ చేసి, అంటే మన దగ్గర ఆల్రెడీ డేటా ఉంటే దాన్ని జస్ట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తూ ఉంటాము. కానీ ఈ కేరళ అప్లికేషన్లో కాపీ పేస్ట్ ఆప్షన్ ఉండదు. అన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసి టైప్ చేయాల్సిందే. కాబట్టి స్టెప్ బై స్టెప్ మీరు సర్టిఫికెట్స్ దగ్గర పెట్టుకొని చూస్తూ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే ఎంటర్ చేయండి. ఓకే, రిజిస్టర్ మీద క్లిక్ చేస్తారు. ఈ రిజిస్టర్ మీద క్లిక్ చేసే ముందు మళ్ళీ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి జాగ్రత్తగా. ఓకే, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్, అంటే అన్ని కరెక్ట్ అయితే కన్ఫర్మేషన్ అని అడుగుతుంది. మరలా ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటారు. మీరు ఇచ్చినటువంటి మొబైల్ నంబరు, మెయిల్ ఐడి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే కానీ మరలా ఇక్కడ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళి మళ్ళీ కరెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినప్పుడు మరలా అడుగుతుంది, ఆఫ్టర్ కన్ఫర్మేషన్ నో చేంజెస్ విల్ బి పర్మిటెడ్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని. అంటే ఆ తర్వాత చేంజెస్ చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి మరలా చెక్ చేసుకోమని అడుగుతుంది. ఓకే అని క్లిక్ చేయండి. లేదు ఒకసారి చెక్ చేసుకుంటాము అంటే అప్పుడు క్యాన్సిల్ని క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళి అన్ని వెరిఫై చేసుకొని సేమ్ మరలా కన్ఫామ్, ఆ తర్వాత అన్ని కరెక్ట్గా ఉంటే ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ వన్ టైం పాస్వర్డ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్, అంటే రిజిస్ట్రేషన్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. వెంటనే మీ మొబైల్కి అప్లికేషన్ నెంబర్ కూడా వచ్చింది. అప్లికేషన్ నెంబర్ని జాగ్రత్తగా మీ నోట్బుక్లో నోట్ చేసుకోండి. అంతేకాదు మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ను కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఈ నోట్బుక్స్లో. నేను చెప్పేది ఏంటంటే నీట్ అప్లికేషన్ మొదలుకొని మీరు ఎన్ని అప్లికేషన్స్ పెట్టినా సరే ఒకటే పాస్వర్డ్ని మెయింటైన్ చేసుకోండి, అప్పుడు మీరు మర్చిపోరు. ఓకే, నెక్స్ట్ కంప్లీట్ స్టెప్స్ 2 to 5 అన్నారు. బిఫోర్ ద లాస్ట్ డేట్ నోటిఫైడ్ అన్నారు. అంటే ఇంకా ఎన్ని స్టెప్స్ ఉన్నాయంటే 4 స్టెప్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, దీన్ని సేవ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ కూడా మీరు చూడొచ్చండి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి గ్రీన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఫిల్ అప్లికేషన్, అంటే అప్లికేషన్ ఫిల్ చేయబోతున్నాము. ఇది కంప్లీట్ అయిపోతే అప్పుడు ఇది కూడా గ్రీన్ కలర్ అవుతుంది. ఇలా స్టెప్ బై స్టెప్ మీకు హైలైట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు స్టెప్ 2 ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తారు. ఓకే, ఇక్కడ కోర్సు డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ఏ ఏ కోర్సెస్కి అప్లై చేయాలి అనుకుంటున్నారు అంటే ఇంజనీరింగ్ కోర్సెస్ ఉంటాయి, ఆర్కిటెక్చర్ కోర్స్ ఉంటుంది, మెడికల్ అండ్ ఎలైడ్ కోర్సెస్ ఉంటుంది, అలాగే ఫార్మసీ కోర్స్ ఉంటుంది. మరి ఇవన్నిటికీ మనం అప్లై చేసుకోవచ్చా అని మీకు డౌట్ ఉండొచ్చు. డెఫినెట్గా అప్లై చేసుకునే అవకాశం ఉందండి. అంటే కేరళ కేఈఏఎం 2024 అనేది అన్ని కోర్సెస్లో కూడా మేనేజ్మెంట్ కోటా ద్వారా మాత్రమే జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే నాన్ కేరళైట్ స్టూడెంట్స్కి మాత్రమే. అదే కేరళ స్టూడెంట్స్ అయితే వాళ్ళు లోకల్ స్టూడెంట్స్ కాబట్టి జస్ట్ లైక్ మన ఎంసెట్ లాగానే ఈ కేఈఏఎం 2024 ఎగ్జామ్కి వాళ్ళు అపీర్ అవ్వాల్సి ఉంటుంది. మనమైతే ఆ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. కేవలము నీట్ స్కోర్ని బేస్ చేసుకొని మాత్రమే మనం ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తాం డైరెక్ట్గా. ఓకే, అయితే ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే మెడికల్ అండ్ ఎలైడ్ కోర్సెస్కి అయితే నీట్ యూజీ 2024 స్కోర్ని యూజ్ చేస్తారు. ఒకవేళ ఆర్కిటెక్చర్ కోర్స్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఎన్ఏటిఏ నాటా ఎగ్జామ్ని రాయాల్సి ఉంటుంది. అలా అంటే స్టూడెంట్స్ వాళ్ళు చూజ్ చేసుకున్న కోర్సును బట్టి ఆ కరెస్పాండింగ్ ఎగ్జామ్స్ అటెండ్ అయ్యి అక్కడ వచ్చినటువంటి స్కోర్ని బేస్ చేసుకొని ఇక్కడ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. ఈరోజు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎంబీబీఎస్ అలాగే ఎలైడ్ సైన్సెస్ కోర్సెస్ అడ్మిషన్కి సంబంధించి మాత్రమే కాబట్టి, అంటే మెడికల్ అండ్ ఎలైడ్ సైన్సెస్లో మనకి ఎంబీబీఎస్ వీటితో పాటు ఎలైడ్ కోర్సెస్ కూడా ఉంటాయి. సో ఈ కోర్సెస్ అన్నింటిలో కూడా జాయిన్ అవ్వడానికి మీరు నీట్ స్కోర్ని బేస్ చేసుకొని అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒకటే క్లిక్ చేసుకుంటారు. నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్. కొద్దిమందికి మీకు డౌట్ రావచ్చు, ఒకవేళ ఫార్మసీ కోర్సు కూడా చూజ్ చేసుకోవచ్చా అని. ఫార్మసీ కూడా చూజ్ చేసుకోవచ్చు, కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఈస్ కండక్టెడ్ బై ది సిఈఈ. అంటే సిఈఈ అంటే కేరళ ఎగ్జామ్కి మీరు అపీర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చినటువంటి స్కోర్ని బేస్ చేసుకొని మేనేజ్మెంట్ కోటాలో మీరు జాయిన్ అవ్వచ్చు. అయితే నా సజెషన్ ఏంటంటే మీరు ఫార్మసీ కోర్స్ కోసం ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కేరళ వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు. ఫార్మసీ కోర్సెస్ అయితే మన స్టేట్లో కూడా మంచి కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు ఫ్రీ సీట్స్లో చదువుకుంటే సరిపోతుంది అని నా సజెషన్. సేవ్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేయండి. నెక్స్ట్
ఇక్కడ ఈ పేజ్లో మనం ఏమీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది కేవలము కేరళ ఎగ్జామ్కి అపియర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళు మాత్రమే ఫిల్ చేస్తారు ఈ డేటా అంతా కూడా. మనం ఏం ఫిల్ చేయకుండా జస్ట్ సింపుల్గా సేవ్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేస్తాము. నెక్స్ట్ ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. జెండర్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ ట్రాన్స్జెండర్, ఈ 3 కేటగిరీస్లో మీరు చూస్ చేసుకోండి. నేషనాలిటీ ఇక్కడ కూడా 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇండియన్ ఉంది, అలాగే ఓసిఐ ఉంది, అలాగే పిఐఓ కార్డ్ హోల్డర్. ఓకే, అలాగే అదర్స్ కేటగిరీస్. వీటిల్లో మీరు దేనికి సంబంధిస్తే అది పెట్టుకోండి. నెక్స్ట్ నేటివిటీ. నేటివిటీలో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి టోటల్గా 4 టైప్స్ ఆఫ్ నేటివిటీ క్లాజెస్ ఇచ్చారు. ఇక్కడ మనకి నేటివిటీ ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ది కేరళైట్ ఆప్షన్, సెకండ్ది కేరళైట్ ఏఐఎస్, థర్డ్ది నాన్ కేరళైట్ 1 NK1, ఫోర్త్ది నాన్ కేరళైట్ 2 NK2. దీనిలో ఏపీ తెలంగాణ వాళ్ళకి సంబంధించి పర్టికులర్గా నాన్ కేరళైట్ 2 NK2 చూజ్ అవుతుంది. అంటే కేరళైట్ అంటే మీకు తెలుసు, ప్యూర్గా కేరళకు సంబంధించినటువంటి స్టూడెంట్స్, అక్కడ లోకల్ స్టూడెంట్స్. అంటే కేరళైట్ ఆల్ ఇండియన్ సర్వీస్, అంటే ఆల్ ఇండియా సర్వీస్ కేటగిరీలో ఒకవేళ నాన్ కేరళైట్ వాళ్ళు కూడా ఈ కేరళైట్ క్యాడర్లో కానీ పనిచేస్తూ ఉంటే, అంటే జాబ్ చేస్తూ ఉంటే, వాళ్ళ పిల్లలకి కేరళ లోకల్ స్టేటస్సే వస్తుంది. వాళ్ళు కేరళైట్ ఏఐఎస్ కింద కన్సిడర్ అవుతారు. ఓకే, నెక్స్ట్ నాన్ కేరళైట్ NK1. నాన్ కేరళైట్ అంటే వాళ్ళకి లోకల్ రిజర్వేషన్ ఉండదు, కానీ అంటే స్టూడెంట్ యొక్క పేరెంట్స్ కేరళలో వాళ్ళు నివసించి ఉన్న, లేదా పిల్లలు ఒకవేళ కేరళలో చదివిన, వీళ్ళు నాన్ కేరళైట్ NK1 కేటగిరీ కింద వస్తారు. అలాగే నాన్ కేరళైట్ 2 కేటగిరీ క్రింద ఎవరంటే అసలు కేరళకి సంబంధమే లేనటువంటి వాళ్ళు, అంటే ప్యూర్గా ఆంధ్ర తెలంగాణ, అంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చేస్తున్నాను కాబట్టి వీడియో, వీళ్ళందరూ కూడా నాన్ కేరళైట్ 2 కిందే వస్తారు. అంతేకాదు కర్ణాటక స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు కూడా, అంటే కేరళకి సంబంధం లేనటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ కేటగిరీ క్రిందే వస్తారు. సో మీరు చూజ్ చేసుకోవాల్సింది లాస్ట్ ఆప్షన్ NK2. ఓకే, నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఫాదర్స్ డీటెయిల్స్, మదర్ డీటెయిల్స్ ఇవ్వాలి. నేమ్ అంటే ఫాదర్ నేమ్ ఇవ్వాలి, అలాగే మదర్ నేమ్ ఇవ్వాలి. నేటివ్ డిస్ట్రిక్ట్ అంటే ఇక్కడ మనకి మన సొంత జిల్లా నేమ్ ఉండదండి. ఇక్కడ కేవలము కేరళలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ నేమ్స్ మాత్రమే ఉంటాయి. మనం అవుట్ సైడ్ కేరళ కాబట్టి అవుట్ సైడ్ కేరళ చూజ్ చేసుకుంటారు. అలాగే మదర్ కూడా ఒకవేళ కేరళలో ఉంటే వాళ్ళు దానికి తగ్గట్లుగా మీరు ఆప్షన్ని నేటివిటీలో చూజ్ చేసుకోండి, లేదా ఇక్కడ డిస్ట్రిక్ట్లో కూడా చూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ పేరెంట్. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. మీ పేరెంట్స్ అంటే మదర్ ఫాదర్ ఏం చదివితే అవి సెలెక్ట్ చేసుకోండి. అలాగే వాళ్ళు జాబ్ ఏం చేస్తున్నారు, ఇంజనీరు, డాక్టర్, లేదా వాళ్ళు ఒకవేళ హౌస్ వైఫ్ అయితే కానీ అదర్స్ పెట్టుకోండి, లేదా ప్రైవేట్ సెక్టర్స్ ఇక్కడ లిస్ట్ ఇచ్చారు కదండి, వీటిల్లో దేనికి సంబంధిస్తే అది పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ నేమ్ ఆఫ్ గార్డియన్. ఒకవేళ అంటే పేరెంట్స్ కాకుండా గార్డియన్ ఉంటే స్టూడెంట్కి, అలాంటప్పుడు వాళ్ళ యొక్క నేము, వాళ్ళకి సంబంధించినటువంటి రిలేషన్షిప్, అంటే ఈ స్టూడెంట్కి ఆ గార్డియన్ ఏమవుతారు అనేది ఈ సెకండ్ బాక్స్లో రాయాలి. నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్. నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్, అంటే కమ్యూనికేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేయాలి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, ఆల్రెడీ మనం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసాము, ఇప్పుడు ఇంకొక మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్, అంటే స్టూడెంట్ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఆధార్ కార్డు మీద ఏది ఉంటే అదే ఎంటర్ చేయండి. చాలా మందికి డౌట్ ఏంటంటే డిస్ట్రిక్ట్ నేమ్స్ చేంజ్ అయినాయి కదా, అంటే స్టేట్ డివైడ్ అయిన తర్వాత న్యూ డిస్ట్రిక్ట్ నేమ్స్ రాయాలా అని చాలా మందికి డౌట్. కాదండి, దయచేసి మీ ఆధార్ కార్డు మీద ఏది ఉంటే అదే జస్ట్ కాపీ చేసేసేయండి. హౌస్ నేమ్ నంబరు, అంటే మీ ఇంటి అడ్రస్ సంబంధించి దానిలో హౌస్ నెంబర్ కానీ ఆ హౌస్కి ఏదైనా నేమ్ ఉంటే అది పెట్టండి, అది ఎంటర్ చేయండి. స్ట్రీట్ నేమ్ అంటే ఏ వీధిలో ఉన్నారు, ఆ పోస్ట్ ఆఫీస్ అంటే మీ సిటీ నేమ్ రాసుకోవచ్చు. పిన్ కోడ్, పిన్ కోడ్ అంటే ఇక్కడ మీకు పోస్టల్ పిన్ కోడ్ ఉంటుంది కదా, 6 డిజిట్స్ ఉంటుంది అది. స్టేట్, యూనియన్ టెరిటరీ, ఏ స్టేటు, అలాగే డిస్ట్రిక్ట్, ఇవన్నీ కూడా ఆధార్ కార్డు మీద ఉన్నాయి, చూసి రాయటమే. నెక్స్ట్ కమ్యూనికేషన్ అడ్రస్. కమ్యూనికేషన్ అడ్రస్ అంటే ప్రజెంట్ అడ్రస్ అని అర్థం, కానీ అంటే నా సజెషన్ ఏంటంటే మీ ఆధార్ కార్డు మీద ఏది ఉంటే అది ఇవ్వచ్చు, లేదా డిఫరెంట్గా ఉంటే డిఫరెంట్గా ఇచ్చుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ రెండు సేమ్ అయితే జస్ట్ ఇక్కడ బాక్స్లో మీరు ఇక్కడ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు మరలా టైప్ చేయకుండా సేమ్ ఇంతకుముందు ఏ అడ్రస్ ఇచ్చారో అదే కాపీ పేస్ట్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి.
నెక్స్ట్ అకాడమిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్మీడియట్ లేదా 10+2 ఇది క్లిక్ చేయండి. నెక్స్ట్ వెదర్ పాస్ట్ ఆర్ అపియరింగ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ రాస్తూ ఉంటే ఎగ్జామ్స్ వాళ్ళు అపియరింగ్ ది ఎగ్జామ్ అంటే ఎగ్జామ్స్ రాసిన రిజల్ట్ ఇంకా రాకపోతే ఓకే వాళ్ళు అపియరింగ్ ది ఎగ్జామ్ అని రాయండి. అలా కాకుండా ఆల్రెడీ పాస్ అయిపోయి వాళ్ళు లాంగ్ టర్మ్ చేస్తూ ఉంటే పాస్ట్ ది ఎగ్జామినేషన్ అని రాయండి. బోర్డ్ ఆఫ్ స్టడీ ఇన్ +2 ఆర్ ఈక్వలెంట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్. ఇక్కడ ఏపీ వాళ్ళకి ఇంకా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అనే ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి. అదే తెలంగాణ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది అది మీరు ఎంటర్ చేసుకోండి. అంటే ఇది మీ మార్క్స్ లిస్ట్ మీద ఏ నేమ్ ఉందో చూసి దానికి రెలివెంట్ గా ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. ఆ ఆప్షన్స్ లో మీరు చూజ్ చేసుకోండి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ రాసి ఉంటే లేదా ఆల్రెడీ కంప్లీట్ అయిపోతే ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ మీద ఉన్న రోల్ నెంబరు. స్టడీడ్ సాంస్క్రిట్ ఎట్ +2 లెవెల్ అంటే సాంస్క్రిట్ సబ్జెక్ట్ ని మీరు ఇంటర్మీడియట్ లో చదివారా అని అడుగుతున్నారు. చాలా మంది చదివారు కాబట్టి అంటే మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ లో సాంస్క్రిట్ సబ్జెక్ట్ కూడా ఉంటే ఎస్ అని పెట్టండి లేదంటే నో పెట్టండి. ఎందుకు పర్టికులర్ గా ఇక్కడ స్పెసిఫిక్ గా సాంస్క్రిట్ గురించి అడుగుతున్నారంటే అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటే మనకి హోమియో ఆయుర్వేదిక్ ఈ కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్సెస్ లో ఆయుర్వేదిక్ కోర్సెస్ కి ఒకవేళ మీరు అడ్మిషన్ పొందడానికి అప్లై ఒకవేళ ఆయుర్వేద కోర్సెస్ లో కానీ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే అప్పుడు తప్పనిసరిగా సాంస్క్రిట్ వచ్చి ఉండాలి మీకు. అప్పుడు మాత్రమే ఆయుర్వేద కోర్సెస్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఇక్కడ స్పెసిఫిక్ గా సాంస్క్రిట్ సబ్జెక్ట్ గురించి అడుగుతున్నారు. హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ కేఈఎం ప్రీవియస్ ఇయర్స్ ఇంతకు ముందు అంటే ఆల్రెడీ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి లాంగ్ టర్మ్ లో ఉన్న వాళ్ళు లాస్ట్ ఇయర్ కేరళకి అప్లై చేశారా అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్. నెక్స్ట్ కమ్యూనల్ రిజర్వేషన్ డీటెయిల్స్ ఇవి నాన్ కేరళైట్ స్టూడెంట్స్ కి వర్తించవు. కేవలము కేరళలో ఉన్నటువంటి అంటే లోకల్ స్టూడెంట్స్ కి మాత్రమే వర్తిస్తాయి. ఓకే కాబట్టి ఎవరు కూడా ఇది ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎటువంటి రిజర్వేషన్స్ కూడా ఉండవు కాబట్టి నాన్ కేరళైట్ స్టూడెంట్స్ కి వాళ్ళు ఎవరు కూడా ఫిల్ చేయాల్సింది లేదు. ఓకే నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్ మీద డైరెక్ట్ గా క్లిక్ చేసేయండి. ఓకే ఇక్కడ కూడా సేమ్ అండి. ఇక్కడ కూడా మనం ఏమీ కూడా ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ చదివి వదిలేసేయండి. ఇక్కడ కూడా అంతేను సేమ్. ఇవన్నీ కూడా మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా మనం కేవలం ఇదొక్క ఆప్షన్ మాత్రమే ఫిల్ చేయాలి. అంటే మీరు ఎన్ఆర్ఐ కోటాకు కూడా అప్లై చేసుకుంటారని. ఒకవేళ కొద్దిమంది స్టూడెంట్స్ ఎన్ఆర్ఐ కేటగిరీలో కూడా కేరళలో చదవాలి అనుకుంటే అంటే ఫీజు ఎక్కువ ఉంటుంది. ఒక 20 lakhs అలా ఉంటుంది. ఆ కేటగిరీలో మీరు చదవాలి అనుకుంటే అప్పుడు ఎస్ అని పెట్టుకోండి. అయితే మీరు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విషయం గమనించి ఇక్కడ మీరు ఎన్ఆర్ఐ కేటగిరీలో కావాలా లేక ఓన్లీ బి కేటగిరీ అంటే మేనేజ్మెంట్ లెవెల్లోనే జాయిన్ అవుతారా అనేది చూజ్ చేసుకోండి. ఓకే ఎన్ఆర్ఐ అక్కర్లేకపోతే నో పెట్టేసేయండి. అవసరమైతే ఎస్ అని పెట్టుకోండి. నెక్స్ట్ ఫర్ ఎన్ఆర్ఐ క్లెయిమ్ మెన్షన్ ద అప్లికెంట్స్ రిలేషన్షిప్ విత్ ది స్పాన్సర్. మిమ్మల్ని ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు ఎన్ఆర్ఐ కేటగిరీ క్రింద అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు స్పాన్సర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్టూడెంట్ కి రిలేషన్ ఏంటి అనేది అడుగుతారు. నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్. ఓకే ఇక్కడ కూడా అంతేనండి. ఇన్కమ్ డీటెయిల్స్ మన నాన్ కేరళైట్ స్టూడెంట్స్ కి అక్కర్లేదు. కేవలం కేరళ స్టూడెంట్స్ కి మాత్రమే. డైరెక్ట్ గా సేవ్ అండ్ ప్రివ్యూ అని క్లిక్ చేయండి. అంతే అప్లికేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మొత్తం డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ప్రివ్యూ అంటే ఏంటంటే ఇప్పటి వరకు మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఎక్కడ ఏది మిస్టేక్ ఉన్నా సరే మరలా బ్యాక్ వెళ్ళిపోయి అంటే ఇక్కడ ప్రీవియస్ ఆప్షన్ వస్తుంది కదా ఇది క్లిక్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్ళి దాన్ని మొత్తం కూడా కరెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. అకౌంట్ డీటెయిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే డ్యూరింగ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మీరు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కూడా పే చేస్తారు ఈ కేరళ కౌన్సిలింగ్ కి. ఆ అమౌంట్ ఒకవేళ మీకు సీట్ రాని పక్షంలో లేదా సీట్ వచ్చి మీరు వద్దు అనుకుని ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్న పక్షంలో ఆ అమౌంట్ రీఫండ్ చేయబడుతుంది. అందుకని ఇక్కడ
బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఏ అకౌంట్కి మేము రీఫండ్ చేయాలి అనేది వెరీ క్లియర్గా అడుగుతున్నారు. ఇక్కడ మాత్రం చాలా కేర్ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయండి. మీరు మీ సొంత తల్లిదండ్రులు లేదా స్టూడెంట్ బ్యాంక్ బుక్ ఉంటే, బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే వాళ్ళే మాత్రమే ఇవ్వండి. వేరే ఎవ్వరి కూడా ఇవ్వద్దు. ఈవెన్ ఇంటర్నెట్ సెంటర్స్ వాళ్ళకి కూడా దయచేసి ఎవ్వరు కూడా ఇవ్వద్దండి. ఓకే, ఇక్కడ కూడా ఏమేమి ఫిల్ చేయాలి అనే చెప్తాను. ఫస్ట్ వన్, నేమ్ ఆఫ్ అకౌంట్ హోల్డర్, క్యాండిడేట్ ఆర్ పేరెంట్, అంటే ఎవరో ఒకరిది. ఎవరు పాస్బుక్ మీద మీరు డీటెయిల్స్ ఇస్తున్నారో వాళ్ళ పేరు ఇక్కడ రాయండి. ఓకే, అంటే ఇక్కడ మీరు క్లిక్ చేసుకుంటారు. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు స్టూడెంట్ పేరు, స్టూడెంట్ యొక్క ఫాదర్ నేమ్, స్టూడెంట్ యొక్క మదర్ నేమ్ మూడు హైలైట్ అవుతాయి. ఈ మూడిట్లో ఎవరిది ఇస్తున్నారు అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాంక్ నేమ్, ఏ బ్యాంక్ అనేది చూజ్ చేసుకోవాలి. అంటే యూనియన్ బ్యాంకా, కెనరా బ్యాంకా, అంటే డిఫరెంట్ బ్యాంక్స్ ఉన్నాయి. ఎస్బీఐయా, ఎస్బీహెచ్, ఇక్కడ లిస్టు మీకు క్లిక్ చేస్తే కనిపిస్తే అది క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ బ్రాంచ్ నేమ్, బ్రాంచ్ నేమ్ అంటే ఆ బ్యాంకు ఏ ఏరియాలో ఉంది. ఓకే, ఆ బ్రాంచ్ నేమ్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఇది తెలియాలి అంటే మీరు పాస్బుక్ ఫ్రంట్ పేజ్లో డీటెయిల్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతాయి, అది చూసి రాయండి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఉంటుంది. కొంచెం ఎక్కువ డిజిట్స్తో నెంబర్ ఉంటుంది, పెద్ద నెంబరు, అది ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ అకౌంట్ నెంబరు అంటే ఇక్కడ ఇచ్చిన అకౌంట్ నెంబర్ని మరలా రీటైప్ చేయండి. ఈ రెండు మ్యాచ్ అవ్వాలి కంపల్సరీ, అంటే వెరిఫికేషన్ కోసం 2 సార్లు ఇస్తాం. నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఆఫ్ బ్యాంక్ బ్రాంచ్, ఇది కూడా పాస్బుక్ మీదే ఉంటుంది ఐఎఫ్ఎస్సి కోడ్. ఒకవేళ ఐఎఫ్ఎస్సి కోడ్ మీకు లేదనుకోండి, ఇంటర్నెట్లో మీరు బ్రౌజ్ చేసినా సరే మీకు దొరికిద్ది, అది చూసి అని రాసుకోండి. నెక్స్ట్ కన్ఫర్మ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఆఫ్ బ్యాంక్ బ్రాంచ్, మళ్ళీ సేమ్ ఇక్కడది సేమ్ టైప్ చేయండి. నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ప్రివ్యూ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ ప్రివ్యూ ఆఫ్ అప్లికేషన్లో చెప్పాను కదా, మీకు అన్నీ కూడా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ వెరిఫై చేసుకోండి. ఓకే, ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ ఉన్నా సరే బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోండి. ఒకసారి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మరలా మోడిఫికేషన్స్ చేసుకోవడం మనకి కష్టం కాబట్టి ముందుగా జాగ్రత్తగా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రొసీడ్ టు పే, అంటే పేమెంట్లోకి వెళుతున్నాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఫిల్లింగ్ అప్లికేషన్ అయిపోయింది. నెక్స్ట్ పే అప్లికేషన్ ఫీలోకి వచ్చేసాము. అయితే ఎంత కట్టాలి అనేది ₹625 అని ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, నెట్ బ్యాంకింగ్ అయితే నో లిమిట్, అంటే అమౌంట్ లిమిట్, సర్వీస్ ఛార్జెస్ ₹6 ప్లస్ ట్యాక్సెస్, అంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. మీరు ఈజీగా ఇవి చూస్తే మీకు అర్థమైపోతాయండి. డెబిట్ కార్డ్ అయితే నిల్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఏమి కట్టక్కర్లేదు, అంటే అప్ టు 2000 వరకు. క్రెడిట్ కార్డ్ నో లిమిట్, అంటే ఇక్కడ లిమిట్స్ ఎందుకు పెట్టారంటే రేపు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టేటప్పుడు కూడా మీరు కార్డ్స్ యూస్ చేస్తే ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి అని తెలియటం కోసం. ₹625కి ఇక్కడ మనకి డెబిట్ కార్డ్ యూస్ చేసుకుంటే నిల్ అమౌంటే ఉంటుంది, 2000 లోపే కాబట్టి. ఇక్కడ ఇవన్నీ జస్ట్ చదువుకోండి. ప్రొసీడ్ టు పే క్లిక్ చేయండి. ఓకే, ఒకవేళ పేమెంట్ కానీ అవ్వకపోతే మీరు కాంటాక్టర్స్లోకి వెళ్ళి అక్కడ మీరు వాళ్ళకి ఫోన్ చేసినా హెల్ప్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎక్నాలెడ్జ్మెంట్, అంటే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయితే మీకు ఈ ఎక్నాలెడ్జ్మెంట్ ఇక్కడ ఎలా వస్తుంది అంటే స్టేటస్ తెలుపుతుంది, కంప్లీట్ అయిపోయింది మీ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా అని. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ టు హోమ్ పేజీ, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మీరు ఆల్రెడీ అప్లికేషన్ ఫిల్ చేశారు కదా, ఆ పేజ్లోకి ఎంటర్ అవుతారు. ఓకే, ఇక్కడ ఇవన్నీ కూడా జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అప్లోడ్ ఇమేజెస్ అండ్ సర్టిఫికెట్స్, పేమెంట్ కూడా అయిపోయింది, అంటే 3rd స్టెప్ కూడా అయిపోయింది. ఇప్పుడు 4th స్టెప్లోకి వచ్చేసాము. ఫస్ట్ ఇమేజెస్ని అప్లోడ్ చేయాలి. ఏ ఇమేజెస్ అప్లోడ్ చేయాలి అంటే ఫస్ట్ ఫోటోని అప్లోడ్ చేయాలి, తర్వాత సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి. ఓకే, అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు అప్లోడ్ చేయాలండి. మన నీట్ అప్లికేషను లేక సియూఈటీ అప్లికేషన్ లాగా ఉండదు. ఇక్కడ స్పెసిఫికేషన్స్ తప్పకుండా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. 150 పిక్సెల్స్ విడ్త్, 200 పిక్సెల్స్ హైట్, అంటే ఫోటోకి సైజెస్ చెప్తున్నాడు. అలాగే 15 KB టు 100 KB సైజ్ ఉండాలి. ఈ రెండు కూడా ఉండేలాగా ముందుగా మీరు ఎడిట్ చేసుకొని అప్పుడు మాత్రమే అప్లోడ్ చేయండి. ఫోటో సిగ్నేచర్ ఎప్పుడు కూడా ఇమేజెస్ రూపంలోనే ఉంటాయి, అంటే జేపీజీ ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాలి. ఇక్కడ స్పెసిఫై చేశారు. సో ఈ జేపీజీ ఆ జేపీఎగ్ ఫార్మాట్లో పెట్టుకొని దీన్ని రీసైజ్ చేసుకోవడానికి మీకు ఆన్లైన్ యాప్స్ ఉంటాయి. జేపీజీ ఆర్ జేపెగ్ కంప్రెస్డ్ 150 పిక్సెల్స్ విడ్త్ అండ్ 200 పిక్సెల్స్ హైట్ అని మీరు డైరెక్ట్గా టైప్ చేస్తే గూగుల్ సెర్చ్ బార్లో ఆ పేజ్ ఓపెన్ అవుతుంది.
దాన్ని క్లిక్ చేసి అక్కడ రీసైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఎలా చేయాలి అనేది నేను వీలైతే నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ సిగ్నేచర్ కూడా చూడండి, 150 పిక్సెల్స్ విడ్త్, 100 పిక్సెల్స్ హైట్ అన్నారు. నెక్స్ట్ సైజ్ వచ్చేసి 4 KB టు 100 KB మధ్యలోనే ఉండాలి. ఓకే, ఇవి రెండు అప్లోడ్ చేస్తారు. తర్వాత ఇక్కడ టిక్ చేయండి ఈ రెండు ప్లేసెస్లో కూడా. ఆ తర్వాత ఫినిష్ అప్లోడ్ ఇమేజెస్. ఓకే, నెక్స్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. జస్ట్ అడుగుతుంది మీరు అన్నీ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది. ఓకే అని క్లిక్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ అప్లోడ్ PDF ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికెట్స్, అంటే నెక్స్ట్ ఇంకా అడిషనల్ సర్టిఫికెట్స్ కూడా మీరు అప్లోడ్ చేయబోతున్నారు. వాటిని ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. 10 KB టు 500 KB సైజ్ ఉండాలి అని చెప్తున్నారు. ఓకే, అంతేకాదు మీరు ఈ సర్టిఫికెట్స్ని స్కాన్ చేసేటప్పుడు కూడా ఒరిజినల్ సర్టిఫికెట్స్ని మాత్రమే స్కాన్ చేసుకోమని చెప్తున్నారు. జిరాక్స్ని చేసుకోవద్దు అని చెప్తున్నారు. అంటే క్లారిటీ మిస్ అవుతుంది కాబట్టి. ఓకే, ఇవన్నీ కూడా జస్ట్ చదువుకుంటే అర్థమైపోతుందండి. నెక్స్ట్ మనం ఇప్పుడు అప్లోడ్ సర్టిఫికెట్స్లోకి ఎంటర్ అవుతాము. ఓకే, ఇక్కడ చూసినట్లయితే అప్లోడ్ సర్టిఫికెట్స్లో ఫస్ట్ క్లాస్ 10th సర్టిఫికెట్, అంటే 10th మార్క్స్ లిస్ట్. నేను అన్నీ కూడా ఎల్లో కలర్లో పెట్టేశాను, ఈజీగా మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీ సిస్టంలో ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని మీరు PDF ఫార్మాట్లో మాత్రమే ఇక్కడ అప్లోడ్ చేయండి. ఓకే, ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా PDFలో ఉండాలి. ఓన్లీ ఫోటో సిగ్నేచర్ మాత్రమే JPG ఆర్ JPEG ఫార్మాట్లో ఉండాలి. ఓకే, ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడెడ్ అని కనిపిస్తుంది. ఒకవేళ పొరపాటున ఏదైనా తప్పు చేస్తుంటే రిమూవ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీరు అప్లోడ్ చేసింది పోయి మరలా ఫ్రెష్గా చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకొని కరెక్ట్ది అప్లోడ్ చేయండి. మరి మీరు తప్పు చేశారా కరెక్ట్ చేశారా అనేది చూసుకోవాలంటే వ్యూ మీద క్లిక్ చేసి వెరిఫై చేసుకోండి. ఓకే, మరి ఇక్కడ డీటెయిల్స్ కూడా చెప్తున్నారండి. మీరు ఏమి అప్లోడ్ చేయాలి, మీరు ఏ టైప్ ఆఫ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అనేది క్లియర్గా ఇస్తున్నారు, అది చూడండి డిస్క్రిప్షన్. ఓకే, నెక్స్ట్ ప్రూఫ్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్కి మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది చేసుకోవచ్చు, లేదా 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ అయినా పర్లేదు. ఓకే, నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ నేటివిటీకి మాత్రం జాగ్రత్తగా చెప్తున్నారు. ఇక్కడ కండిషన్స్ ఇస్తున్నారు. అంటే కేరళ వాళ్ళకి నాన్ కేరళ వాళ్ళకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కేరళ వాళ్ళకైతేనేమో బర్త్ సర్టిఫికేట్ పెట్టినా పర్లేదు అంటున్నారు. నాన్ కేరళ అంటే మనం నాన్ కేరళ 2 కింద వచ్చాం కాబట్టి తప్పనిసరిగా మనము ఇంటర్మీడియట్ లేదా 10+2 మార్క్స్ లిస్ట్ మాత్రమే పెట్టాలి. ఓకే, మిగతా ఏ సర్టిఫికేట్ కూడా ఇక్కడ పెట్టడానికి లేదు నేటివిటీ కింద. క్లియర్? లేదా ఒకవేళ నేటివిటీ మీ దగ్గర ఆల్రెడీ ఉంటే అది పెట్టుకున్నా పర్లేదు. ఓకే, ఇవన్నీ కూడా కేరళలో స్టూడెంట్స్కి మాత్రమే వర్తిస్తాయండి. నాన్ కేరళైట్స్ ఎవరు కూడా ఏమీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇవి కూడా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, కేవలము 14th ఒకటే మనం అప్లోడ్ చేయాలి. 14th కూడా సాంస్క్రిట్ సబ్జెక్టు ఆల్రెడీ మనం చదివామని చెప్పాం కాబట్టి ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ని మీరు అప్లోడ్ చేయండి. ఇక్కడ మైనారిటీకి సంబంధించి మనకు అక్కర్లేదండి, ఇది కేవలము కేరళైట్ లోకల్ స్టూడెంట్స్కి, అంటే వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ NRI ఆల్రెడీ ఇంతకుముందు ఎస్ అని పెట్టుకుంటే కానీ అప్పుడు మీరు ఇక్కడ NRI డాక్యుమెంట్స్ అని కూడా అప్లోడ్ చేయాలి. మీరు నో అని పెడితే అప్పుడు ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ 17th ఒకటి చేయాలి. నేషనాలిటీ అన్నారు, అంటే ఆధార్ కార్డుని అప్లోడ్ చేయాలి. ఓకే, అంటే చాలా తక్కువ డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఒకసారి ఇవన్నీ కూడా ప్రాపర్గా అప్లోడ్ అయినాయో లేదో చెక్ చేసుకోమంటుంది. తర్వాత ఓకే అని క్లిక్ చేయండి. నెక్స్ట్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ద ఫాలోయింగ్ స్టెప్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్ చేసేసారని చెప్తుంది. సో రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఫిల్ అప్లికేషన్ అయిపోయింది, పే అప్లికేషన్ ఫీ అయిపోయింది, అప్లోడ్ ఇమేజెస్ అండ్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేశారు. ఇంకా లాస్ట్ స్టెప్ ఏంటి, ఎక్నాలెడ్జ్మెంట్. అంటే ప్రింట్ ఎక్నాలెడ్జ్మెంట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఎక్నాలెడ్జ్మెంట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఓకే, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో మీకు అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, ఈ ఎక్నాలెడ్జ్మెంట్కి సంబంధించినటువంటి ఫీజు కట్టారా లేదా అని ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఏ అప్లికేషన్ పెట్టినా సరే ఫీజు మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మందికి కూడా పేమెంట్ అయిపోయినట్లుగా చూపిస్తుంది కానీ అవ్వటం లేదు. అంటే కార్డ్స్ చాలా యాక్సెప్ట్ అవ్వటం లేదు. ఇక్కడ టోటల్ ఫీ టు బి పెయిడ్ 625, అలాగే ఫీ పెయిడ్ 625. అంటే ఇక్కడ పెయిడ్ అనే పదం ఉంటేనే అప్పుడు మాత్రమే మీరు
పేమెంట్ సక్సెస్ఫుల్గా చేసినట్టు. ఇది జాగ్రత్తగా వెరిఫై చేసుకోండి. ఓకే, దీన్ని మీరు డౌన్లోడ్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి. ఇదే మీకు అప్లికేషన్ లాగా, అంటే ఇంకా మనకి నీట్ లాగా పెద్ద అప్లికేషన్ ఉండదు. ఓకే, డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మీ అందరికీ కూడా ఈ కేఈఏఎం 2024 ఎంబీబీఎస్ అలాగే అలైడ్ హెల్త్ సైన్సెస్ కి సంబంధించి నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలో అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఈ కేఈఏఎం 2024 మెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కి మాత్రం కేవలము నీట్ స్కోర్ సరిపోతుంది. మీరు కేరళ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏమీ రాయాల్సిన అవసరం లేదు. అయితే మీకు నీట్ స్కోర్ వచ్చిన మరుసటి రోజు నుండి మీరు డైలీ ఈ వెబ్సైట్లో నోటిఫికేషన్స్ చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీరు చూసుకుంటూ ఉండాలి. స్టెప్ బై స్టెప్ ఎంట్రీస్ ఉంటాయి, అవన్నీ ఎంటర్ చేసుకుంటూ జాగ్రత్తగా అప్డేటెడ్గా ఉండాలి. ఈ చిన్న స్టెప్ మిస్ అయినా సరే మీకు అడ్మిషన్ ప్రాసెస్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, అంటే కంప్లీట్గా ప్రాసెస్ చేయనట్లు లెక్క. సో జాగ్రత్తగా మీరు ఈ కంప్లీట్ ప్రాసెస్ని కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను 2023 వీడియోస్లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కొన్ని స్టెప్స్. ఇంకా ఎవరికైనా కేఈఏఎంలో జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉంటే అవి చూడండి. ఓకే, సో ఫస్ట్ టైం నా వీడియోని వాచ్ చేస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.